హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట్లు. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో ఉగాది పండుగ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మన తెలుగువారి పండుగల్ని కాపాడే బాధ్యత ఖచ్చితంగా మనందరి మీద ఉంది. తెలుగు పండుగల్ని ప్రోత్సహిద్దాం, మన తెలుగు పండుగల్ని కాపాడుకుందాం. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి మొదటి పండుగ అని. అసలు మనం న్యూ ఇయర్ లేదా కొత్త సంవత్సరం జనవరి 1ని జరుపుకుంటాం కదా. అసలు ఆంగ్ల సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరంగా ఎందుకు జరుపుకోవాలి? నిజానికి మనకి కొత్త సంవత్సరం అంటే ఈ ఉగాదితోనే ప్రారంభమవుతుంది. ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యం నాడు వస్తుంది. ఈ పండుగను మన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగాల్, పంజాబ్, కేరళ, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోనూ జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఉగాది పచ్చడికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఉగాది పచ్చడిని 6 రుచులతో తయారు చేస్తారు. ఇప్పుడు మనం అవేంటో తెలుసుకుందాం. తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఉప్పు, ఈ 6 రుచులు కలిపి షడ్రుచులు అంటారు. ఈ పచ్చళ్ళలో ఎటువంటి రుచి కూడా ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వకుండా చూసుకుంటారు. ఎందుకంటే ఈ పచ్చళ్ళలో ఏ ఒక్క రుచి ఎక్కువైనా ఈ సంవత్సరం మొత్తం జీవితం అలానే ఉంటుందని పూర్వీకులు నమ్మేవాళ్ళు. ఒకవేళ చేదు ఎక్కువైతే ఈ ఇయర్ మొత్తం అంటే ఈ సంవత్సరం మొత్తం చేదుతోనే కూడుకుంటుంది అని చెప్పేసి పూర్వీకులు నమ్మేవాళ్ళు. ఈ ఉగాది పండుగ జరుపుకోవడం వెనుక అసలు చరిత్రని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పండుగ శాలివాహన చక్రవర్తి పాలనలో లేదా గౌతమిపుత్ర శాతకర్ణి అని పిలువబడే సమయంలో ప్రారంభించబడినదని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ రోజు రైతులకు చాలా ప్రత్యేక సంబంధం ఉంది. ఎందుకంటే ఈ సమయంలో వారికి కొత్త పంట అనేది చేతికైతే అందుతుంది. ఈ ఉగాది పండుగను నేటికి రైతులు గౌరవించడానికి మెయిన్ రీజన్ ఇదే. ఈ పండుగ చైత్రమాసం మొదటి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో వసంత ఋతువు అనేది మొదలవుతుంది. ఎండిన ఆకులు రాలి కొత్త ఆకులు అనేవి చిగురిస్తాయి. దీనివల్ల వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీంతోపాటు ప్రజలు కూడా ఈ సమయంలో కొత్త పంట గురించి చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాదు ఉగాది పండుగ మనల్ని ప్రకృతికి చేరువయ్యేలా చేస్తుంది. ఇంకా ఇదే రోజు సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడంట. ఆ నమ్మకం వల్లనే కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజును ఉగాది అని పిలుస్తారు. మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజు గడిచినట్టంట. మన ప్రతి ఉగాదితో ఆయనకు ఒక కొత్త రోజు మొదలవుతుందంట. పురాణ గ్రంథాల ప్రకారం సోమకాసుడని రాక్షసుడు ఒకనాడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కున్నాడు. తనకు సహాయం చేయవలసిందిగా బ్రహ్మ విష్ణువుని కోరగా విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్ళి సముద్రంలో ఉన్న సోమకాసుని సంహరించి తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించాడు. అలా బ్రహ్మకు వేదాలను చైత్రశుద్ధ పాడ్యమి రోజున అప్పగించారు. కాబట్టి అలానే అదే రోజు బ్రహ్మ సృష్టి ఆరంభాన్ని మొదలుపెట్టారు. ఇదండి మరి బ్రహ్మకి ఉగాదికి ఉన్న సంబంధం. ఈ ఉగాది రోజున మన తెలుగు వారందరూ పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసుకొని పంచాంగం చూపించుకోవడానికి అయితే టెంపుల్కి అయితే వెళ్తారు. ఖచ్చితంగా పంచాంగం అయితే ఈ ఉగాది రోజైతే చూపించుకుంటారు. మన పూర్వీకుల నుంచి అలానే వస్తుంది. మన తెలుగు పండుగల్ని కాపాడుదాం, మన ముందు తరాల వారికి అందిద్దాం. ఇదండి మరి ఈ ఉగాది పండుగ విశిష్టత. ఇదండి మరి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.